దువ్వాడ జగన్నాథం ప్రమోషన్స్ లో ఉన్న అల్లు అర్జున్ తాజా ఇంటర్వ్యూలో తనతో నటించిన హీరోయిన్లు ఏ కాస్ట్యూమ్స్ లో ఎవరెవరు అందంగా ఉంటారంటూ యాంకర్ వరుసగా టాప్ హీరోయిన్ల పేర్లు చదవగా బన్నీ వాటికి సరైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. బన్నీ హీరోయిన్ల కాస్ట్యూమ్స్ గురించి ఏం చెప్పాడో చూద్దాం. కాజల్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో చాలా బాగుంటుంది. తమన్నా చీరకట్టులో తమన్నా బాగుంటుంది. తమన్నా నడుం చాలా బాగుంటుంది. శారీలో నడుం హైలైట్ అవుతుంది కనుక తమన్నాకు చీరకట్టు అయితే సూట్ అవుతుందని అనుకుంటున్నాను. రచ్చాలో సాంగ్ చూసినప్పుడు నాకు అదే అనిపించిందని ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పాడు బన్నీ. సమంత వెస్ట్రన్ అయినా సంప్రదాయ దుస్తులైనా బాగుంటాయి. ఇలియానా వెస్ట్రన్ లో బాగుంటుంది, నో డౌట్. ముఖ్యంగా ఇలియానా నడుం బాగుంటుంది కాబట్టి అది కనపడే విధంగా డ్రెస్సులు వేస్తే లుక్ వస్తుంది. జులై సినిమా కోసం దుబాయ్ షూటింగ్ చేసినప్పుడు పేకప్ అయిపోయిన తర్వాత తన రెగ్యులర్ అవుట్ఫిట్ వేసుకుని వచ్చింది. సినిమాలో కంటే బయట చాలా బాగుంది. శృతి హాసన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి రాక్ లుక్ లో ఉండే బట్టలు బాగా సూట్ అవుతాయి. శృతి హాసన్ కు సూట్ అయినట్లుగా రాక్ లుక్ కాస్ట్యూమ్స్ మరో హీరోయిన్ కు సూట్ కావని స్పష్టంగా చెప్పాడు. పూజా హెగ్డే పూజ ఉన్న హైట్ కు షార్ట్ బట్టలు వేసుకుంటే బాగుంటుందని బన్నీ చెప్పిన జవాబులకు యాంకర్ ఫిదా అయింది. సూపర్, చాలా జెన్యూన్ గా చెప్పారంటూ యాంకర్ పొగడగానే ఒక్కొక్కలకు ఒక్కో యూనిక్నెస్ ఉంటుంది, అదే నేను చెప్పానంటూ బన్నీ సింపుల్ గా అన్నాడు. కానీ హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడేటప్పుడు వల్గారిటీకి తావు లేకుండా మాట్లాడడం చాలా అరుదు. కానీ బన్నీ ఆ విషయంలో 100కి 100 మార్కులు సొంతం చేసుకుని అసభ్యతకు గానీ వివాదానికి గానీ తావు లేకుండా చెప్పాడు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.